యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని సుంగిశాల గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మండల పార్టీ నాయకులు ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షులు పోలేపల్లి వీరస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్, ఈతాప రాములు, మాజీ సర్పంచ్ మొగలి పాకన నరసింహ సమక్షంలో గ్రామంలో వీధుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియా ద్వారా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాలని, రాజ్యాంగ సంస్కరణలను మార్చాలని ప్రయత్నిస్తుందని, దీన్ని దేశ ప్రజలు వ్యతిరేకించాలని, బడుగు బలహీన వర్గాలు వారు అందరూ కలిసికట్టుగా ఎదిరించాలని మీడియా ద్వారా కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు పాషం సత్తిరెడ్డి, మార్కెట్ చైర్మన్ భీమ్ల నాయక్, జక్కా జంగారెడ్డి, సహదేవ్, కాసుల వెంకన్న, కొండూరు సాయి, ఉలిపి మల్లేశం, సులుముల సత్తిరెడ్డి, గ్రామ శాఖ కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే డాక్టర్ అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాము. జై బాపు, జై భీమ్, జై కాంగ్రెస్, జై సంవిధాన్. కాపాడుకుందాం 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 కాపాడుకుందాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కుంభానికి మన నాయకత్వము, కుంభానికి మన నాయకత్వము. జై కాంగ్రెస్. సుంగిశాల గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా మన సుంగిశాల గ్రామానికి వచ్చేసిన మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాషం సత్తిరెడ్డి గారికి, మరియు సుంగిశాల గ్రామ శాఖ అధ్యక్షుడు వీరస్వామి గారికి, మండల నాయకులు శివన్న గారికి, ఈతాప రాములు గారికి, సర్పంచ్ ఉలిపి మల్లేశం గారికి, జిల్లా నాయకులకు మరియు మార్కెట్ చైర్మన్ గారికి, జై భీమ్ సోదరులకు, మిగతా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేయడం అనేది మనకు ఎంతో మంచి పరిమాణం. ఎందుకంటే రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి మనం అందరం కలిసికట్టుగా పోరాడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలందరూ పోరాడి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కనుక మన రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుకుంటూ ఇంతటితో నా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ, మిగతా విషయాలు మన పెద్దలు క్లుప్తంగా వివరిస్తారు కాబట్టి ఇంతటితో నచ్చిన అవకాశాన్ని జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో ఢిల్లీ ప్రోగ్రాం రాహుల్ గాంధీ మేరకు అన్ని ఊర్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ హాజరైనటువంటి మండల పార్టీ అధ్యక్షులు పాజం వెత్తడి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మిగతా మండల నాయకులకు, గ్రామ సర్పంచులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమము ఎందుకు చేపట్టడం జరిగిందంటే రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రతి ఊళ్ళో డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగము రచించిండు. దాని గురించి కులాలకు మతాలకు తావు లేకుండా ప్రోగ్రాంకు అందరూ హాజరు కావాలి. ఈ కార్యక్రమాన్ని అందరము దిగ్విజయంగా విజయవంతం చేయాలని అదే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాను ఈ పార్టీ పిలుపు మేరకు అన్ని మండల స్థాయి నుంచి అన్ని గ్రామాల నుంచి ఢిల్లీ వరకు చేరుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. జై భీమ్. ఈరోజు కార్యక్రమం సుంగిశాలలో
ఈ ఒలిగొండ మండలం అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ ఈ చెరుకు శివయ్య గారు, ఇతాబ్ రాము గారు, సుంక్షాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ చిన్న పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. నాకు ఇచ్చిన అవకాశం వరకు నేను మాట్లాడుతున్నాను. బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ నాయకులకు, గ్రామ శాఖ నాయకులకు, గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం రాజ్యాంగం రక్షించుకోవడం కోసం పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఈ మత సమస్యలని చెలరేగుకుంటూ ఈ రాజ్యాంగ పరిరక్షణని కాపాడుకోకుండా దాన్ని అణగదొక్కే విధంగా ఈ కార్యక్రమాలన్నీ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే మన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం రాజ్యాంగము ఉన్నప్పటికే మన కులాల వారిగా, మతాల వారిగా రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వం రేపు పొద్దుగాల మనం మన రాజ్యాంగం లేకుండా చేస్తే, దాన్ని కుంగదీస్తే రేపు మన సమాజంలో తిరిగే పరిస్థితి లేకుండా పోతుంది. మరి అట్టడుగు వర్గాలకు మరి ఈ రాజ్యాంగం రక్షించే పరిస్థితి ఉండే, మరి అది లేకుండా పోతే రేపు పొద్దుగాల మన పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంటుంది. కనుక మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ రాజ్యాంగం మనం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రేపు భవిష్యత్తులో మనకు ఏ కార్యక్రమం అయినా మనకు ఇవాళ రిజర్వేషన్లు కానీ ఏది కానీ వచ్చినాయంటే ఈ రాజ్యాంగంతోనే. మనం ఇవాళ బీసీలు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎవరు కానీ ఇవన్నీ రాజ్యాంగం ఉన్న హక్కులను దాంట్లోనే కల్పించడం జరిగింది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఈ మతాల వారిగా రెచ్చగొట్టే ప్రభుత్వాలని గద్దెదించాల్సిన అవసరం ఉంది. కనుక మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు